రవీంద్ర కౌశిక్ పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. పాక్ ఆర్మీలో మేజర్ స్థాయికి ఎదిగిన ఆయన మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో బ్లాక్ టైగర్ అనే బిరుదు పొందాడు. మరి ఈ రవీంద్ర కౌశిక్ ఎవరు? ఆయన ప్రయాణం ఏంటి? ఇంకా ఇతర విషయాలేంటో తెలుసుకుందాం. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో రవీంద్ర కౌశిక్ జన్మించారు. ఇతని ధైర్యం, తెగింపు చూసిన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ అంటే రా అతనికి ఢిల్లీలో 2 సంవత్సరాల పాటు కఠిన శిక్షణ ఇచ్చింది. దీని తర్వాత అతను నబీ అహ్మద్ షకీర్ పేరుతో 1975లో సరిహద్దు దాటి పాక్లోకి ప్రవేశించారు. అప్పటికి ఆయన వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. కరాచీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో డిగ్రీ సంపాదించిన రవీంద్ర కౌశిక్ ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యంలో చేరారు. తన టాలెంట్తో ఏకంగా మేజర్ హోదాను పొందారు. 1979 నుంచి 1983 మధ్య దాదాపు 4 ఏళ్ల పాటు కౌశిక్ పాక్ ఆర్మీకి సంబంధించిన సీక్రెట్స్ని భారతదేశానికి పంపాడు. పంజాబ్లోని సైనిక కదలికలు, కోహ్టాలోని పాకిస్తాన్ అణు కర్మాగారం గురించి కీలకమైన వివరాలను భారతదేశానికి చేరవేశాడు. ఇదే క్రమంలో అమానత్ అనే పాకిస్తానీ మహిళను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బిడ్డ కూడా పుట్టింది. 1983లో రా సంస్థ ఇనాయత్ మసీహ్ అనే జూనియర్ స్పైని రవీంద్ర కౌశిక్ను కలవడానికి పంపింది. కానీ మసీహ్ అక్కడికి ఐఎస్ఐకి దొరికిపోయాడు. మసీహ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా 1983 సెప్టెంబర్లో రవీంద్ర కౌశిక్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతన్ని సియాల్కోట్లో విచారించి కోట్ లఖ్పత్, మియాన్వాలీ లాంటి అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల జైళ్లకు తరలించారు. 1985లో పాకిస్తానీ సైనిక న్యాయస్థానం రవీంద్రకు మరణశిక్ష విధించింది. కానీ ఆ తర్వాత దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. సుమారు 18 సంవత్సరాల పాటు జైల్లోనే మగ్గిన రవీంద్ర చివరకు ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులతో 2001 నవంబర్ 21న మియాన్వాలీ జైల్లో తుది శ్వాస విడిచారు. ఆయన చివరి గుర్తులు కూడా ఎవరూ గుర్తించలేని విధంగా జైలు వెనుక ఖననం అయితే చేశారు. చూశారుగా, ఈ కథకు ఇప్పటివరకు ఏమాత్రమైతే క్రేజ్ తగ్గలేదు. రవీంద్ర కౌశిక్ జీవితం గురించి ఈరోజు అందరూ తెలుసుకొని చాలామంది హృదయాలైతే బరువెక్కిస్తూ ఉంది ఈ స్టోరీ.